అసలు శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? పాకిస్తాన్లో కూడా శక్తిపీఠం ఉందా? ఈ వీడియోలో 18 శక్తిపీఠాలు ఎక్కడున్నాయి, అలానే సతీదేవి ఏ భాగాలు పడ్డాయో తెలుసుకుందాము. ముందుగా వీడియోని లైక్ చేసి హైప్ అయితే చేయండి. ముందుగా శంకరుడికి దక్షుడికి గొడవ ఎలా మొదలైందో తెలుసుకుందాము. దానికన్నా ముందు దక్షుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాము. ఈ కథ మనం దేవి భాగవతంలో, శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో చూడవచ్చు. బ్రహ్మదేవుడు సృష్టి చేసిన ప్రారంభంలో లోకాన్ని వృద్ధి చేసి పెంచి పరిపాలించడానికి 10 మంది ప్రజాపతుల సృష్టి జరిగింది. వారు ఎవరంటే మరీచి, బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టినందుకు వీరు మానసపుత్రులు. అత్రి, బ్రహ్మ యొక్క కళ్ళు. అంగిరసుడు, బ్రహ్మ యొక్క నోరు లేదా పెదవులు. పులస్త్యుడు, బ్రహ్మ యొక్క చెవులు. పులహుడు, బ్రహ్మ యొక్క నాభి. క్రతువు, బ్రహ్మ యొక్క చేతులు. వనిష్ఠుడు, బ్రహ్మ యొక్క శ్వాస. కొన్ని చోట్ల అతని సంకల్పం నుంచి అని చెప్పబడింది. దక్షుడు, బ్రహ్మ యొక్క కుడి బొటనవేలు. భృగువు, బ్రహ్మ యొక్క చర్మం లేదా హృదయం. నారదుడు, బ్రహ్మ యొక్క తొడ. దక్ష ప్రజాపతిని సమస్త భూమండలానికి మనుషులకు ప్రభువుగా నియమించాడు బ్రహ్మదేవుడు. దక్షుడు సామాన్యమైన ప్రభువు కాదు. చాలా బుద్ధి, శక్తి, విద్య, తేజస్సు, పరిపాలనలో ధర్మం తెలిసి ఉన్నవాడు. ఆయనకు యుక్త వయసుకు పెళ్ళయ్యి ఎంతో మంది కూతుర్లు పుట్టారు. అందులో కొంతమంది చంద్రుడికి ఇచ్చి మరికొంతమందిని దేవతలకిచ్చి వివాహం చేశాడు. అలాగే చిన్న కూతురు సతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశాడు. కొన్ని రోజులకి బృహస్పతిస్తవం అనే పేరున్న గొప్ప యజ్ఞాన్ని అందరి మంచి కోసం ప్రారంభం చేశాడు దక్షుడు. ఈ యజ్ఞంలో వేదం తెలిసి ఉన్న ఋత్వికులే యాగకర్తలుగా ఉండి దేవతలకు హవిస్సులు ఇస్తూ ఉంటారు. అంతవరకు తనకి శివుడికి ఏ ఇబ్బంది లేదు. అప్పుడు అంత పెద్ద యజ్ఞానికి ఈ లోకంలో ఉన్న అన్ని జీవరాశులు, దేవతలు, రాక్షసులు అందరూ హాజరయ్యారు. అప్పుడు అందరూ వచ్చిన తర్వాత ఆకాశంలో నుంచి దిగి వచ్చిన సూర్యుడిలా తేజస్సుతో దక్షుడు సభలోకి వస్తుంటే ఏమిటి ఎంత కాంతి అని అందరూ దక్ష ప్రజాపతి వస్తున్నాడు అని గౌరవంతో లేచి నిలబడతారు. కానీ ఆ సభలో ఇద్దరు లేవరు. ఒకరు దక్షుడి తండ్రి బ్రహ్మదేవుడు, ఇంకొకరు మహాదేవుడు శంకరుడు. అది చూసి దక్షుడికి ఒళ్ళు మండిపోతుంది. అహంకారంతో అందరినీ వీడెవ్వడు, నేను వస్తే లేవకుండా కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు నా తండ్రి, ఆయన కూర్చోవచ్చు. వీడి పేరేంటి అంటే అందరూ అయ్యో అంత మాట అంటున్నారేంటి, ఆయన లోకాలను కాపాడే శంకరుడు, మహాదేవుడు, శివుడు అని అంటే శివుడా అంటే అర్థం మంగళకరమైన వాడు అని. వీడా శివుడు సదాచారహీనుడు, శ్మశానవాసి, భూత ప్రేత పిశాచ గణాలతో తిరుగుతుంటాడు. ఇతడు అపవిత్రుడు. అలాంటి వాడికి నా కూతురినిచ్చి వివాహం చేయడం ఎంత పెద్ద తప్పు. అటువంటి వాడికి యజ్ఞంలో ఏ భాగం ఇవ్వను అని అందరి ముందు శివుణ్ణి అవమానించి యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. దానికి శివుడు నవ్వుకొని వెళ్ళిపోతాడు. శివుడు అసలు ఎవరు ఏమి అన్నా తానే సృష్టి కాబట్టి స్థిరంగా అలాగే ఉంటాడు. లోకాలను పోషించేవాడికి గుణములు, కోపము ఎందుకు ఉంటుంది? అందుకే ఆయన చిదానంద స్వరూపమని వేదాలు చెబుతాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి తానే ఒక యజ్ఞాన్ని ప్రారంభం చేస్తాడు దక్షుడు. అందరినీ పిలుస్తాడు కానీ కోపం, అహంకారంతో శివుణ్ణి, సతీదేవిని పిలవడు. సతీదేవి తన తండ్రి దక్షుడు అందరినీ ఆహ్వానించినట్లే తమని కూడా పిలుస్తాడని నమ్మింది. అయితే యజ్ఞం ప్రారంభమైన పిలుపు మాత్రం రాలేదు. అప్పుడు ఆమె శివుడి వద్దకు వెళ్లి, ఓ ప్రభు, నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. ఈ ప్రపంచమంతా నీ దయతోనే ఉంది. అలాంటి నీవు యజ్ఞానికి వెళ్ళకపోతే ఎలా? ఆడపిల్లలు పిలవకపోయినా తమ పుట్టింటి శుభకార్యాలకు వెళ్లడం సహజం. నా తండ్రి అహంకారం వల్ల మనల్ని పిలవలేకపోయినా అతన్ని క్షమించి ఆ యజ్ఞానికి వెళ్లడం నీ గొప్పతనమే కదా. నాకు అక్కడికి వెళ్లాలనుంది, నాకు అనుమతి ఇవ్వు అని వేడుకుంటుంది. శివుడు సతీదేవికి జరిగిన వాస్తవాన్ని వివరిస్తాడు. దక్షుడు కేవలం శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తున్నాడని, ఆహ్వానం లేని చోటకు వెళ్తే అవమానం తప్పదని స్పష్టం చేస్తాడు. ఎవరైనా తనను ద్వేషించే వారి ఇంటికి వెళ్లడం తగదని, ముఖ్యంగా తండ్రి గారు స్వయంగా ఆహ్వానించినప్పుడు పుట్టింటికి వెళ్లడం సరైనది కాదని శివుడు అంటాడు. అయినా సతీదేవి వినకుండా వెళ్లి దక్షుడి చేత అవమానం పొంది అక్కడే హోమగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ వార్త తెలుసుకొని అసలు ఆ బాధ తట్టుకోలేక శంకరుడి హృదయం బద్దలవుతుంది. అప్పుడు ఘోరమైన క్రోధంతో ప్రళయతాండవం చేస్తూ లోకాలను దహించే అంత కోపంతో తన జట నుంచి తీసి భూమి మీద కొడితే అప్పుడు అందులో నుంచి వీరభద్రుడు, భద్రకాళి బయటికి వస్తారు.
వీరభద్రుడి రూపం ఎంత భయంకరంగా ఉందంటే అది ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తుంది. అతని నల్లని పొడవైన శరీరం ఒక భయంకరమైన భ్రమను కలిగిస్తుంది. అతని వెంట్రుకలు కేవలం జుట్టు కాదు, అవి బగబగా మండుతున్న అగ్నిజ్వాలల గుంపులా ప్రకాశిస్తున్నాయి. అతని వేల చేతులున్నాయి, అవి ఏనుగుల తొండాలంత బలంగా ఉన్నాయి. ఆ చేతులతో అతను లెక్కలేనన్ని భయంకరమైన ఆయుధాలను ధరించి ఉన్నాడు. అతని 3 కన్నుల నుంచి వెలువడే కాంతి సూర్యుడు చంద్రుడు అగ్నిల కాంతిని మించి ఉంది. ఆ కాంతి అంత తీవ్రంగా ఉంది, ఏ ఒక్కరు కూడా అతని వైపు నేరుగా చూడలేరు. అలాంటి వాడు బయటికి వచ్చి 3 సార్లు శివుడికి ప్రదక్షిణం చేసి, తండ్రి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు బాధతో కళ్ళ వెంట నీరు కారుతుంటే, ఆ యజ్ఞంలో నా భార్య సతీదేవి చనిపోవడానికి కారణమైన తన తండ్రి దక్షుడు వాడి తల నరికి అదే హోమంలో పడవేయి అని అంటాడు. అప్పుడు భూతగణాలతో వెళ్లి ఆ యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల నరికి అందులో పడేసి అందరి వైపు కోపంగా చూస్తూ వీరభద్రుడు ఇలా అడుగుతాడు, ఇంతమంది దేవతలు గొప్ప మహర్షులు యజ్ఞానికి వచ్చారు, కనీసం ఒక్కరు కూడా ఈ అహంకారికి చెప్పలేదా ఇది తప్పు అని అడుగుతాడు. ఆ తేజస్సు చూడలేక సగం మంది అక్కడి నుంచి పారిపోయారు. మిగతా వారు సిగ్గుతో తలదించుకున్నారు. ఆ తర్వాత మహాదేవుడు అక్కడికి వచ్చి తన సతీ శవాన్ని తీసుకొని బైరాగిగా లోకాలను తిరుగుతూ ఉంటాడు. దానితో సృష్టి గతి తప్పుతుంది. దాన్ని శ్రీహరి సుదర్శన చక్రంతో సతీదేవి శవాన్ని ఖండిస్తాడు. దాంతో అవి శక్తిపీఠాలుగా మారి ఇప్పుడు మహాపుణ్యక్షేత్రాలుగా మారాయి. మొదటిది శాంకరీదేవి ఆలయం, శ్రీలంకలోని త్రికోణమలైలో ఉంది. ఇక్కడ సతీదేవి జంగ పిరుదుల భాగం పడింది. రెండవది కామాక్షి ఆలయం, తమిళనాడులోని కంచిలో ఉంది. ఇక్కడ ఆమె నాభి భాగం పడింది. మూడవది శృంఖలాదేవి ఆలయం, పశ్చిమ బెంగాల్లోని పాన్వా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఆమె ఉదరం కడుపు భాగం పడింది. నాలుగవది చాముండేశ్వరి దేవి ఆలయం, కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉంది. ఇక్కడ సతీదేవి కేశాలు అంటే వెంట్రుకలు పడ్డాయి. ఐదవది జోగులాంబ దేవి ఆలయం, తెలంగాణలోని ఆలంపూర్లో ఉంది. ఇక్కడ ఆమె దంతాలు పడ్డాయి. ఆరవది భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. ఇక్కడ సతీదేవి మెడభాగం పడింది. ఏడవది మహాలక్ష్మి ఆలయం, మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉంది. ఇక్కడ ఆమె నేత్రం అంటే కన్ను పడింది. ఎనిమిదవది ఏకవీరా దేవి ఆలయం, మహారాష్ట్రలోని మహూర్ వద్ద ఉంది. ఇక్కడ ఆమె ఎడమ చేయి భాగం పడింది. తొమ్మిదవది మహాకాళి ఆలయం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ సతీదేవి పెదవి భాగం పడింది. పదవది పురుహుతిక దేవి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ ఆమె వీపు లేదా పాదభాగం పడింది. 11వది బిరజాదేవి ఆలయం, ఒడిశాలోని జాజ్పూర్ లో ఉంది. ఇక్కడ ఆమె నాభి లేదా ఉదర భాగం పడింది. 12వది మాణిక్యాంబ దేవి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ ఆమె ఎడమ చెంప పడింది. 13వది కామాఖ్యాదేవి ఆలయం, అస్సాంలోని గౌహతిలో ఉంది. ఇక్కడ సతీదేవి యోని భాగం పడింది. 14వది మాధవేశ్వరి ఆలయం, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉంది. ఇక్కడ ఆమె వేలు పడింది. 15వది జ్వాలాముఖి ఆలయం, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో ఉంది. ఇక్కడ ఆమె నాలుక పడింది. 16వది మంగళగౌరి ఆలయం, బీహార్లోని గయలో ఉంది. ఇక్కడ ఆమె స్తనాలు పడ్డాయి. 17వది విశాలాక్షి దేవి ఆలయం, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఇక్కడ ఆమె మణికట్టు లేదా చెవిపోగు పడింది. 18వది శారదాపీఠం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో శారదా నగరంలో ఉంది. ఇక్కడ ఆమె కుడిచేయి భాగం పడింది. ఇది శక్తిపీఠాల కథ. ఈ కథ మనిషి యొక్క అహంకారం ఎంత భయంకరమైనదో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఓం నమః శివాయ.